హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు మనము సంక్రాంతి పండుగకి ప్రత్యేకంగా వండుకునే పిండి వంట అయిన అరిసెను పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి మనం కూడా నేర్చుకుందాము. మనం ముందుగా అరిసెలు చేసుకోవడానికి బియ్యం 3 రోజులు ముందుగానే నానబెట్టుకోవాలి. నానబెట్టుకునే ముందు బియ్యం 2-3 సార్లు వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. నానబెట్టుకునే 3 రోజులు కూడా బియ్యమును ఉదయం సాయంత్రం క్లీన్ చేసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఏ పూటకి ఆ పూట క్లీన్ చేసి పెట్టుకోకపోతే బియ్యం అనేది పులుపు స్మెల్ వస్తాయి. 3వ రోజు బియ్యం 5-6 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వడగిన్నె తీసుకొని వడగిన్నెలో వేసుకోవాలి. శుభ్రంగా నీళ్ళు అన్నీ పోయిన తర్వాత బియ్యం ఒక క్యాన్లో పోసుకొని మనం పిండి మార్కు తీసుకుని వెళ్ళి అరిసెల పిండి మెత్తగా వేయించుకోవాలి. పిండి వేయించుకున్న తర్వాత పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా వేస్ట్ ఉంటే పోతుంది. ఆ తర్వాత మనం బెల్లం పగలగొట్టుకొని పాకానికి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పాకానికి బెల్లం రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో బెల్లం వేసి ఒక అరసోడు నీళ్ళు 3 గిద్దల నీళ్ళు దాకా పొయ్యాలి. ఆ బెల్లం అంతా బాగా కరిగేదాకా తిప్పుకుంటూ బాగా కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఆ వడపోసుకోవటం వల్ల ఏమైనా పీచు కానీ నలకలు కానీ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా వడపోసుకోవాలి. ఇప్పుడు నేను మీకు కొలత చెప్పలేదు కదా, ఇప్పుడు కొలత చెప్తాను. ఒక మానేడు బియ్యానికి అంటే 2 కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం, యాలక్కాయలు 10-15 యాలక్కాయలు వేసుకోవాలి. నెయ్యి ఒక 100 గ్రాములు, నువ్వులు ఒక 100 గ్రాములు వేసుకోవాలి. లేదా 150 గ్రాములు నువ్వులైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. రుచిగా బాగానే ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఈ అరిసెల్లో నువ్వులు అనేది వాడలేదు. మనం పాకం పట్టుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పాకం పట్టుకోవాలి. పాకం వచ్చే వరకు ఇలా తిప్పుతూ చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి పాకం అనేది వచ్చేసింది. పాకం అంత లేతగా కాదు, అంత ముదురుగా కాదు, ఈ విధంగా మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోనికి నెయ్యి, యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వలన అరిసె అనేది మెత్తగా రుచిగా ఉంటుంది. పాకం అనేది వచ్చింది రాంది చూసుకోవడానికి మనం ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని పాకం వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు పాకం గిన్నెను స్టవ్ మీద నుండి కిందకు దించుకోవాలి. ఈ పాకం గిన్నెలోనికి జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి. పిండి అనేది పాకంలోనికి పట్టినంత వరకు పోసుకోవాలి. ఎక్కువ పిండిని వేసుకుంటే పాకం అనేది గట్టిపడి అరిసె విరిగిపోతుంది. మీరు ఇక్కడ 2 కేజీలు పిండి అంటే చాలా ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటారేమో. మేము 10 కేజీలు బియ్యం పోసుకున్నాము. 2 కేజీలు లెక్క చెప్తున్నాము మీకు అర్థం అవటం కోసం. పిండి మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా పిండి లూజుగా ఉన్నప్పుడే మనకు కావలసినంత తీసుకొని మూత పెట్టుకోవాలి. మిగిలిన పిండిని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉండటం కోసం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ముందుగా కొంచెం పిండితో పాన్కి దిష్టి తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా ముద్దలా చేసుకోవాలి. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఆ ముద్దని అరిసెలాగా ఒత్తుకోవాలి. అరిసెను మరీ మందంగా కాకుండా పలసగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్లోనికి ఒకదాని తర్వాత ఒకటి అరిసె వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా అరిసెను గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా కాలనివ్వాలి. ఇలాగా అరిసె 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అరిసెను 2 గరిటెల మధ్యన పెట్టుకొని గట్టిగా ఆయిల్ను ఒత్తుకోవాలి. ఈ అరిసెలు మా పిన్ని వాళ్ళు, మా మేనల్లుడు, మా కోడలు, మేము అందరం కలిసి చేసుకున్నాము. ఇలాగా చేసుకున్న అరిసెలను ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ అరిసెలను ఎండుగడ్డి మీద ఆరబెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఎండుగడ్డి దొరకదు అనుకుంటే ముతక పట్టాల మీద కూడా ఆరబెట్టుకోవచ్చు, లేదా కాటన్ క్లాత్ మీద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా ఆరబెట్టుకోవడం వలన అరిసె అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకి అరిసెలు చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా ఇంతేనమ్మా అరిసెలు వండుకోవడం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, పక్కా కొలతలతో అరిసెలని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.